హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి శైలజానాథ్ గారు. శైలజానాథ్తో మాట్లాడదాం. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఒక సోషల్ మీడియా హ్యాండిల్ ఢిల్లీలో చేస్తున్న హడావుడి, ఢిల్లీని భయపెట్టింది తరహా ఇంప్రెషన్, వీటన్నిటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ పార్టీల వర్షన్ ఏంటి? కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనపైన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఏమనుకుంటున్నాయి, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఢిల్లీలో జరిగిన ఆందోళన సార్ నిజంగా లాస్ట్ 2 డేకేడ్స్‌లో నేనైతే ఆ స్థాయి ఆందోళన చూడల. మొత్తం పార్లమెంట్‌ని అన్ని వైపుల నుంచి ముట్టడించడం అనేది కనిపించలేదు. మీకేమనిపిస్తోంది ఫస్టు అది చూసిన తర్వాత? మీరు ఉద్యమాల నుంచి వచ్చారు, విద్యార్థి ఉద్యమాలు చేశారు, చాలా ఉద్యమాలు చేశారు కదా! నేను ఆ రోజున ఎప్పటికి గుర్తుపెట్టుకుంటాను. హ్మ్. 20వ తారీఖు హ్మ్. ఈ నెల. అసలుకి మొత్తం భారత సమాజాన్ని పైనుంచి కింది వరకు ఒక విధమైన భయంతో కంట్రోల్ చేసే మెకానిజమ్స్ పనిచేసేటప్పుడు హ్మ్. అసలుకి మణిపూర్ లాంటి ప్రాంతంలో ప్రజలు నిర్దాక్షిణ్యంగా రాలిపోతున్నా కూడా ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఉన్న నేపథ్యం. అనేక ప్రాంతాల్లో మనం చూసినప్పుడు బుల్డోజర్లు, రకరకాల గొడవలు చూస్తూ వచ్చాం. హ్మ్. అంటే ఒక భయాన్ని పెట్టే అంటే భయం అంతే. మేమని భయం. వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వం కాకుండా వ్యవస్థల్ని పార్టీలు హ్యాండిల్ చేస్తున్నాయేమో అనిపించేంత పరిస్థితులు ఉన్నప్పుడు నిజంగా మరొక్కసారి భారతదేశం యొక్క యువత మేము అన్యాయాన్ని సహించాం, లేకుంటే ఒక దుర్మార్గాన్ని ఒప్పుకోం, హ్మ్. మా భవిష్యత్తును మేమే కాపాడుకుంటామని చేసిన దాన్ని నేను అట్లా ఆ హిస్టారికల్ గుర్తుపెట్టుకుంటుందండి ఆఖరికి. హ్మ్. 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 సో ఎవరెన్ని మాట్లాడినప్పటికి కూడా అది భారతదేశంలో అందరం చూడాల్సిన అంశం. హ్మ్. అనేక అంశాలు, నిరుద్యోగమా పెరిగిపోతుంది, అసలుకి అర్థం ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. రూపాయి రేట్ అయితే అసలుకి ఇంకా నిజంగానే కేంద్ర మంత్రులు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నా నాకు తెలియదు, కానీ అదేదో పడిపోవడం వాళ్ళ చేతులు లేనట్లు. హ్మ్. అప్పట్లో బహుశా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు రూపాయి పెరిగితే విపరీతం గొడవ చేసిన వాళ్ళు ఇప్పుడు వద్ద అధికారంలో ఉన్నారు ఆఖరి. హ్మ్. అంటే అన్ని రంగాల్లో కూడా దాదాపు చివరికి ఆహార సూచిలో వెనకబడ్డామని, చివరికి పెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం అని చెప్పుకునే భారతదేశంలో ప్రజాస్వామ్యం కూడా ఎన్నో స్థాయిలో ఉంది. పాత్రికేయుల స్వేచ్ఛని తీసుకునేప్పుడు కూడా, అట్లాగే మీడియా సంస్థల్ని మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈజ్ మేనేజ్డ్ బై అన్న కంటే ఇట్స్ ఓన్డ్ బై అని చెప్పుకోవచ్చు ఈ రోజున చాలా సంస్థలు. సో వీటన్నిటి నడుమ ఇంత నిర్బంధాలు, వ్యవస్థలన్నీ మేనేజ్ చేస్తున్న పార్టీలు లాంటి ఒక ఇంప్రెషన్ ఉన్న సందర్భంలో విద్యార్థులు ఏ ధైర్యంతో బయటకొచ్చుంటారు? వాళ్ళకి కూడా కేసులు, గొడవలు, కొట్లాటలు ఇవన్నీ భయం ఉంటుంది కదా! విద్యార్థులు నేను యువత. విద్యార్థి నాయకుడిగా పనిచేసిన అనుభవం చెప్తాను. విద్యార్థులు అవన్నీ ఆలోచించారు. హ్మ్. ఇది అన్యాయం అన్నప్పుడు దానికి ఒక పీక్ వస్తుంది. అప్పుడు ఇంకా దెబ్బలు, కేసులు ఇవన్నీ దేశం కోసం పనిచేస్తూ ఉన్నాం, సమాజం కోసం పనిచేస్తాం నమ్ముతాడు. ఆ తెగింపొచ్చేస్తారు. నమ్మకం అనేది అసలుకి వీళ్ళు చెప్పే ఒక కుహానా దేశభక్తి కాదు, హ్మ్. లేకపోతే ఒక మతానికి సంబంధించిన దేశభక్తి కాదు. సీరియస్ కన్సర్న్ టువర్డ్స్ కంట్రీ. కంట్రీ పట్ల ప్రేమతోనే అట్లా వాళ్ళ భవిష్యత్ ఈ దేశం వాళ్ళది. అంతే కదా! ఆ! ఈ దేశం యువకులది, విద్యార్థులది. రేపు పొద్దున్న ఒక 10 ఏళ్ళ తర్వాత వాళ్ళే దీన్ని మీరు చూడాలి ఆఖరి. కనుక వాళ్ళు ఏ విధంగా చూడాలనుకుంటున్నారు అనే ఆశలకి భగ్నం వచ్చినప్పుడు హ్మ్. వాళ్ళకి అర్థమవుతుంది మాటలకి చేతల మధ్యలో తేడా ఏందో. హ్మ్. సో దే ఆర్ రియాక్టింగ్. హ్మ్. ఇది చాలా సహజమైన ప్రక్రియ. కాకపోతే అసలు నిజంగా నేను వాళ్ళని, ఆ విద్యార్థుల యువజనులు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఒక భయాన్ని ఒక చిన్నాభిన్నం చేసే విధంగా వచ్చిన ఒకదాన్ని దేశం కోసం స్వాతంత్ర పోరాటం తర్వాత అసలుకి నేను చూసిన వాటిలో దేశం కోసం అచ్చంగా అసలుకి మాట్లాడిన కాలాన్ని చూస్తూ ఉన్నాం. సో ఐ అప్రిషియేటింగ్ దెమ్. నా యొక్క అసలుకి వ్యక్తిగతంగా కానీ నా పరిపూర్ణంగా నేను వాళ్ళకి ధన్యవాదాలు. ఐఎమ్ సింపథైజింగ్ దెమ్ అండ్ ఐఎమ్ సపోర్టింగ్. ఇక్కడ 2 ఇష్యూస్ కనపడుతున్నాయి సార్. ఒకటి, కేంద్ర ప్రభుత్వం నిర్బంధం, దాదాపు పుష్కర కాలంగా నిర్బంధం, వీటన్నిటి నడుమ బయటకొచ్చారు అనేది ఒకటైతే. 2, పార్టీల ఫెయిల్యూర్ కూడా కనపడుతుందా? పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటంలోనో, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడంలోనో, వైఫల్యాలను ఎత్తి చూపడంలోనో ఫెయిల్ అయ్యాయి కాబట్టి ఇటువంటి కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఇచ్చిన పిలుపుని ఎందుకొని ఇంతమంది రావడం? అంటే నేను ఏమంటే వివిధ రాజకీయ పక్షాలు తమదైన శైలిలో పనిచేస్తూ వస్తూ ఉన్నాయి. హ్మ్. అవన్నీ కూడా విద్యార్థుల యొక్క, యువజనుల యొక్క ఆ పోరాట రూపాన్ని కానీ లేదా ఒక ఆలోచనని చేరుకోలేదేమో అనిపించింది నాకు. హ్మ్. నాకు వ్యక్తిగతంగా అనిపించింది. హ్మ్. కనుక అప్పుడు ఇంక వాళ్ళే ముందుకు దిగాల్సిన పరిస్థితి వచ్చిన పరిస్థితి. హ్మ్. ఉదాహరణకి దాదాపు నిన్న ఏదో 152 పరీక్షలు లీక్ అయ్యాయి ఈ దేశంలో అని ఒక వార్త ఎక్కడో చదివాను నేను. హ్మ్. అట్లాగే మనకు తెలిసి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ అన్ని లీక్ అవుతా వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సీలు అయితే అసలు ఇంకా ఓపెన్ అది ఇంకా అదని నేను చెప్పడానికి లేదు. హ్మ్. పేపర్ రాసేవాడే ఎగ్జామ్ రాస్తాడు, టైప్ చేసేవాడు ఎగ్జామ్ రాస్తాడు.
వాడికి ఫస్ట్ మార్క్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు బహుశా పీపుల్ మేబీ విద్యార్థులు యువజనులు దే మే ఎక్స్పెక్ట్ మచ్ మోర్ ఫ్రమ్ అస్. సో వాళ్ళు కనుక దే ఆర్ డైరెక్ట్లీ ఇంటూ ది యాక్షన్. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నా కూడా అది ఒక ఎమోషనల్ కాదు, ఒక రెస్పాన్సిబుల్ ఎమోషన్. దేశం పట్ల, ఈ దేశం ఫ్యూచర్ పట్ల, వాళ్ళ ఫ్యూచర్ పట్ల ఉన్న ఒక రెస్పాన్సిబిలిటీతోనే వాళ్ళు రోడ్లోకి వచ్చారని అనుకుంటాం. ఇంకా పార్టీల ఫెయిల్యూర్ చూడరా దాన్ని? నేను పార్టీలు వాళ్ళు అనుకున్నంత పార్టీ వేగంగా దేశంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీ పిలిపిస్తే అంతమంది రోడ్డు మీద వచ్చే దాన్ని పరిస్థితి. అట్లా ఫెయిల్యూర్ అనే పదం వాడడం అనేది కరెక్ట్ కాదు. ఉమ్, ఎందుకంటే ఉన్న దానికి స్పీడ్, తగినంత స్పీడ్ పొందలేకపోయినారేమో అనిపిస్తుంది నాకు. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకి మా పార్టీ ఉంది, మేము ఇమ్మీడియట్గా అసలు మా నాయకుడు ఆఖరికి ఒకనొక టైంలో అసలుకి ప్రజల యొక్క ఆకాంక్షల్ని, ప్రశ్నని తట్టుకోలేని వాళ్ళు ఎట్లా, వాళ్ళ ప్రభుత్వాలకు ఇంతకంటే ఏం పని ఉంటుంది, ఇది జంజీ, ఇది ఇంకా ఒకనొక దాంట్లో ఫ్రమ్ ఎక్స్టెంట్ ఈవెంట్ కాక్రోచ్, నేను కాక్రోచ్ అని అవుతాననే విధంగా అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడి చూసాను. సో వీఆర్ ఇమీడియట్లీ క్యాచింగ్. పైగా ఇందులో ఇంకొక అంశం ఏంటంటే సదరన్ స్టేట్స్ నుంచి మొట్టమొదటిగా మా పార్టీ నాయకుడు దాని పట్ల అసలుకి రియాక్టెడ్. మేము వీఆర్ ఓపెన్ ఫర్ దట్. ఉమ్, మేము ప్రశ్నించడము, దేశద్రోహం ఎట్లా అవుతుందని కూడా ప్రశ్నించిన వాళ్ళం. ఎట్లా అవుతుంది ఇది ప్రశ్న, దేశద్రోహం ఎట్లా చెప్పాలి కనుక ఉమ్. వెళ్ళరు కాదు. బట్ వాళ్ళు అనుకునే స్పీడ్లో మేము లేవేమో, లేకుంటే పొలిటికల్ పార్టీస్ లేవేమో అని అందరూ ఆలోచించుకోవాల్సిన సో దేశంలో ఎన్డీఏ లీడ్ చేస్తుంది. ఎన్డీఏకి ఇమీడియట్ అపోజిషన్ కూటమిగా ఇండీ కూటమి ఉంది. సో ఇండీ కూటమి ఫెయిల్యూర్గా చూస్తారా? పోనీ ఇండీ కూటమి ప్రాపర్గా మోదీని అడ్రస్ ఆపలేకపోతుంది. ఐ వోంట్ సీ లైక్ దట్. ఐ వోంట్ సీ లైక్ దట్. నేను ఈ ప్రశ్న 3 సార్లు మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను? నేను కూడా అడుగుతున్నాను స్పష్టంగా. ఒక రాజకీయ పార్టీ పిలుపునిస్తే నాకు తెలిసి అంతమంది పార్లమెంట్ దగ్గర రావడం అనేది నేను చూడాలి. రెండు దశాబ్దాలుగా జర్నలిస్ట్గా ఉన్నాను, నేను ఎప్పుడు చూడాలి. ఎంత పెద్ద ఇది ఉన్న సందర్భంలో కూడా చూడాలి. బట్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి పిలిపిస్తే 5 లక్షల మంది పార్లమెంట్ దగ్గర రావడం అనేది అంటే మీరు అక్కడే నేను చాలా స్పష్టంగా చెప్పాను, బహుశా మీరు అర్థం చేసుకోవడంలో మీకు కష్టంగా ఉన్నట్లు. వాళ్ళ యొక్క యాస్పిరేషన్స్ని, అట్లాగే వాళ్ళ యొక్క ఫ్యూచర్ని, దేశం పట్ల మాకు బాధ్యత ఉంది. పైగా దీన్ని బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు హేళన చేస్తూ ఉన్నారు. ఇన్ని అంశాలు దీంట్లో ఉన్నాయి. హేళన చేసి అసలు మనం ఎప్పుడో ఒకటి చూశాను, కాక్రోచులకి చీమలు పట్టిన ఏదో ఫోటో నాకు ఎవరో చూపించారు. దాన్ని ఎవరో పోలీసులు ఎవరో చేశారని చెప్పేసి పెట్టి పోస్టింగ్ చెప్పారు. సో ఈ విధంగా హేళన చేయబడతా ఉన్నాం అని అన్నప్పుడు దట్ ఈస్ ఎమోషన్. సో పార్టీస్ అంత స్పీడ్గా లేవు. ఈ దేశ యువత ఆలోచిస్తున్నంత అట్లా స్పీడ్గా అనడం లేదు. నేను అనుకోవడం ఏంటంటే బహుశా వీళ్ళు ఇంకా ట్రెడిషనల్ మార్గాల్లో ఉన్నారేమో. మేము వైసీపీ పార్టీ మాత్రం వీఆర్ వెరీ ఫాస్ట్లీ రెస్పాండెడ్. ఎప్పుడో నెల రోజుల క్రితం ముందు జగన్మోహన్ రెడ్డి మా మాట్లాడారు. నాయకుడు చాలా ఫాస్ట్గానే దాని మీద రియాక్ట్ అయినాం. ఆఖరికి మేము దాన్ని విధంగా చెప్పాల్సి వస్తే అసలుకి మా నాయకుడు మనమే కాక్రోచెస్ కదా అనే విధంగా మాట్లాడే విధంగా చూసాం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. సో మిగతా పార్టీలు ఆలోచించాలా, ప్రజల యొక్క ఆకాంక్షల్ని మనం కొద్దిగా గేర్ మార్చుకొని ముందు పోవాల్సిన అవసరం ఉందని మాత్రమే నేను చెప్పగలను. సో ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందా? మేము చెప్పిన మాట ఒక్కటే, మా దాంట్లో మాకు అంబిగ్యూటీ మాకేం లేదు. ప్రశ్నకి సమాధానం చెప్పాలి. అట్లాగే వాళ్ళు అడుగుతున్న దాని సమాధానం కాకుండా మీరు అణచివేత ధోరణి మేము ఒప్పుకోం. మీరు లాఠీలతో కొట్టడం, ముండ్లేసి కొట్టడం, ఆడపిల్లల్ని కొట్టడం, వాళ్ళని అవమానించడం, ఇవన్నింటినీ కూడా మేము ఒప్పుకోం. మీరు ముందు దానికి సమాధానం చెప్పాలి. మీరు ఎవరికైనా ఏదో దాన్ని అణిచివేస్తామనుకుంటే సాధ్యం కాదు, లాభం లేదని చెప్పారు. ఎవరిని ప్రశ్నిస్తున్నారు మీరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే దాంట్లో మొహమాటం, దాంట్లో మాకే మొహమాటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత ధైర్యం వచ్చిందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ధైర్యం ఏముంది? నా తమ్ముడు, నా కొడుకు, అసలుకి మా చెల్లెలు, నా బిడ్డ అక్కడ కొట్లాడుతున్నారు. మరి వాళ్ళకి ఆ మాత్రం మద్దతు ప్రకటించిన ధైర్యం ఎందుకు కావాలి? ప్రేమ ఉంటే చాలు. మాకు ఆ ప్రేమ ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడానికి భయపడుతున్నాయి, ఇలాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. అది పెట్టుకుంటే మేము ఇప్పుడు కూడా అవసరం వచ్చిన రోజు వ్యతిరేకిస్తూనే వచ్చాం. మాకేం దాంట్లో మొహమాటం ఏమి లేదు కొన్ని విషయాల్లో. దీని స్పష్టంగా మేము ఈ రోజున వాళ్ళ పక్క వీళ్ళ పక్క అన్న ప్రశ్నలు మేము చెప్పాము. ఇంకా మా దగ్గర ఇంక మీరు అడగాల్సింది ఏంది లేదు మా దగ్గర. ఎందుకంటే మేము ఎవరి పక్షమో చెప్పేశాం. ఎవరి పక్షం మీరు? మేము ఈరోజు విద్యార్థి యువజనుల యొక్క ప్రశ్న పక్షాన, వాళ్ళ యొక్క కోరిక పక్షాన మేము ఉన్నాం. ఐ హోప్ దట్ బహుశా మా పార్టీ కూడా, మా స్టూడెంట్ యూనియన్ కూడా ఒక డిసిషన్ తీసుకోబోతుంది అనుకుంటాను నేను, వాళ్ళకి మద్దతుగా. సో కాక్రోచ్ జనతా పార్టీ అనేది సోషల్ మీడియా హ్యాండిల్గా ఉండబోతుంది అనుకుంటున్నారా? దానికి ఏమైనా రాజకీయపరమైన భవిష్యత్తు ఉండడానికి సంబంధించిన అవకాశం ఉందనుకుంటున్నారా? నేను అంత ఆలోచించడం లేదు. నేను అంత ఆలోచించడం లేదు. బట్ ఒకటి మాత్రం వాస్తవం, ఒక సోషల్ మీడియా హ్యాండిల్ అనేది ఇంత పెద్ద విషయాన్ని క్రియేట్ చేయగలిగింది అంటే ఈ ఆధునిక యుగంలో
ఈ సోషల్ మీడియా అన్నది లేక ఆధునికమైన సాంకేతికత అన్నది ఎంత పని చేయగలదో దాన్ని మనం వాడుకోవాలి. అంటే మనం కూడా దాంట్లోకి వెళ్ళాలన్న ఒక ఆలోచన నాలాంటి వాళ్ళకంటే పెద్ద వీఆర్ పూర్ ఇన్ దట్ ఇష్యూ. యు ఆర్ ఎ ట్రెడిషనల్ పొలిటీషియన్ రైట్. మేమంతా ట్రెడిషనల్ పాలిటీషియన్స్. సో దాన్ని చూసినప్పుడు ఓకే, ఇది కూడా ఒక పెద్ద శక్తివంతమైన ఆధునిక ప్లాట్ఫామ్ అనే విషయాన్ని నేను గమనిస్తాను. రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ఇంటి ముందు ఆందోళన చేయడాన్ని ఎలా చూస్తుంది మీరు 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 పర్టికులర్ వైఎస్ఆర్ కాంగ్రెస్? ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ బాధ్యత వాళ్ళు చేశారనుకుంటాం. బట్ దేశంలో ప్రతిపక్ష నాయకుడు హై సెక్యూరిటీ జోన్లో ఉండే ప్రధాని మంత్రి ఇంటి ముందు ధర్నా చేయడం అనేది చైల్డిష్గా చాలామంది మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు విధంగా చూస్తారు. మ్మ్. కొద్దిమంది ఆ విధంగా చూసేవాళ్ళు ఉంటారు. కొద్దిమంది హిరాయిక్గా చూసేవాళ్ళు కూడా ఉంటారు. అంత సెక్యూరిటీ జోన్ లేకపోయి అసలుకి ఇదేంది ఇంటెలిజెన్స్ కూడా కనుక్కోకుండా పోయి చేశారు. హిరాయిక్గా చూస్తారు. మ్మ్. కొద్దిమంది చైల్డిష్గా చూస్తారు. మ్మ్. బట్ నేను అనుకోవడం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తగినంత బాధ్యత ప్రవర్తించడం లేదని నాకున్న ఉద్దేశం. మ్మ్. ఇంకొంచెం బాధ్యతగా ఉండాల్సిందే. దానికి కొద్దిగా సెన్సిటివిటీ అవసరం. కొద్దిగా సెన్సిటివ్. వాళ్ళు ఏమడుగుతూ ఉన్నారు, ఏం మనం కొన్ని విషయాలు మాట్లాడలేకపోవచ్చు, కానీ గవర్నమెంట్ అనేది వ్యక్తులు కాదు కదా, ఈ దేశాన్ని కాపాడాల్సిన వాళ్ళు కదా. నేను వన్స్ అగైన్ ఐఎమ్ కోటింగ్ మణిపూర్. మ్మ్. అవును, మణిపూర్లో ఏం జరిగిందో భారతదేశం తెలుసుకోలేకపోయింది, భారతదేశం చూపించలేదు. చూడలేకపోయింది. కొద్దిమందికి ఆ బ్లైండ్ విశ్వాసులకి కనపడదు. ఆ బ్లైండ్ విశ్వాసుల కంట్రోల్లో ఉన్న అనేకమైన ఈ సమాచారం పంపించే వాళ్ళకు కూడా అసలు అది వినపడదు. మ్మ్. కనుక ఇదంతా చూస్తా వాళ్ళు ఏంగా చూపిద్దాం అనుకుంటారు అంతే. ఇప్పుడు ఇంకా నేను పొద్దున్నే చూశాను, టీవీలో చూశాను, పిల్లలు రాళ్ళు వేస్తున్నారు, ఒక్కొక్కటి కొడితే చావు బతుకుల్లో ఉంటారు పిల్లలు. కొంతమంది దీని వెనక పాకిస్తాన్ ఉంది, దీని వెనక వేరే రాజకీయ పార్టీలు ఉన్నాయి, దీని వెనక బంగ్లాదేశ్లు ఉన్నారు, ఇటువంటి కమెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ దేశంలో ఏమొచ్చినా ఆఖరికి ఈ దేశంలో ఏమొచ్చినా సరే అట్లా పాకిస్తాన్ బంగ్లాదేశ్ గురించి మాట్లాడే ఒక బ్యాచ్ ఆల్రెడీ ఉంది ఇక్కడ. ఈ దేశంలో ఆకలికి కారణం ఎవరు? ఈ దేశ రూపాయి వాల్యూ పడిపోవడానికి కారణం ఎవరు? లేక ఉద్యోగాలు లేకుండా పోయేదానికి కారణం ఎవరు? లేక ప్రధానమైన ఆస్తులు, ఆ సంపద, దేశ సంపద కొద్దిమంది ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ మనుషుల చేతిలో పోగుపడతా ఉంది. రోజు రోజుకి వందల వేల కోట్లు చోట పోగుపడతా ఉన్నాయి. దానికి కారణం ఎవరు? 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా సంవత్సరానికి పోయిన దానికి కారణం ఎవరు? దీనికి సమానం చెప్పాలి. ఆహార సూచీలు వెనకబడ్డం చాలా శ్రీలంక కంటే అని కూడా ఉంటే ఎంత దుర్మార్గమో ఆలోచించాలి. ఈవెన్ పాకిస్తాన్ కంటే పాకిస్తాన్ కంటే కూడా ఒక మాట చెప్తే మళ్ళీ కోపం వస్తుంది మీకు అని చెప్పలేండి అంతే. పాకిస్తాన్ కంటే కూడా వెనకున్నామని ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది. దీన్ని మేము తగ్గించాము. అంతర్జాతీయ వేదికలపైన పురస్కారాలకి గొప్పతనం ఉంది అనుకున్నప్పుడు అంతర్జాతీయ వేదికలు వచ్చే రిపోర్ట్లు కూడా గొప్పతనం ఉందని నమ్మాలి. అసలు రూపాయి వాల్యూ ఈ రోజున నా కళ్ళ ముందు నేను చూస్తున్నట్లుగానే మాకు బుద్ధి వచ్చినాక డాలర్ నోటు ముట్టుకున్నప్పటి నుంచి ఇది డాలర్ నోట్ అంటే అబ్బా డాలర్ నోట్ అని చూసినప్పటి నుంచి ఇప్పటికి డబల్ అయింది అది. నేను 50 రూపాయలు 49 రూపాయల నోటు మా ఫ్రెండ్ ఇస్తే చూసిన దాచిపెట్టుకున్నదండి. అప్పట్లో అమెరికా డాలర్ ఇది అని. ఇప్పుడు అది 100 రూపాయలు ఇస్తే కానీ రావడం లేదు. అప్పుడు రేటుకి ఎవరు సమాధానం చెప్తారు? కనుక సమాధానం చెప్పలేనప్పుడు పక్క వారి మీద ఏవడం. ఇప్పుడు ఉదాహరణకి మా రాష్ట్రంలో ఉంది, ఏదైనా ఒక దానికి ఫెయిల్యూర్ వస్తే దానికి జగన్ రెడ్డి మేమే కావంటారు. మేము ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో నంబర్ 1, ఈజీ ఆఫ్ డూయింగ్ దట్ వర్క్లో నంబర్ 1లో ఉన్నాం. వైసీపీ పార్టీ ఉన్నప్పుడు ఈ దేశంలో. ఇప్పుడు 8వ స్థానానికి పోయిందని మన పాపం కాగ్ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు రిపోర్ట్ అయితే ఇచ్చారు ఆఖరికి. అట్లాగే 23 లక్షలు 50 లక్షల పెట్టుబడులు తెచ్చాం. మేము పోతుంటే పెట్టుబడులు మోసుకురాలేక ఇబ్బంది పడతా ఉన్నామని ఆయన సీఎం గారు వాళ్ళ అబ్బాయి చెప్తా ఉంటారు. తీరా చూస్తే ఆఖరికి ఏదో 5,000 6,000 వచ్చినాయి అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని మావి కాదంటే ఎన్డీఏ. ఎందుకు ఐఎమ్ స్పెసిఫైయింగ్ దిస్, ఇది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క రిపోర్ట్. ఎన్డీఏ చూసుకుంటున్న కాగ్ రిపోర్ట్. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. వాళ్ళు చెప్పేది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం మండలంలో మధ్య ఎన్డీఏ అని ఎక్కువ మాట్లాడుతున్నాడు ఆఖరికి. సో ఎన్డీఏ ప్రభుత్వంలో మరి ఎట్లా? కాబట్టి చెప్పుకుంటూ ఉంటారు అట్లా. విపరీతంగా మనం పోయి నాకు తెలుసు విపరీతంగా పోతే విపరీతంగా జనాలు వచ్చారు. జనాలు ఎట్లా వస్తారో తెలుసు. టైమ్ స్క్వేర్లో ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తారో నాకు తెలుసు. ప్రజలు కూడా తెలుసుకుంటారు. తెలియకేం కాదు. పైగా ఈ నిమిషంలో వార్త బయటికి పోయే కాలంలో పీపుల్ గోయింగ్ టు నో ఎవ్రీథింగ్. ఓకే. సో ఈ విద్యార్థుల ఉద్యమానికి సంబంధించి ఏం చేయాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం మీరు అనుకుంటున్నారు? ఫస్ట్
ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాలు ఈ దేశ యువజనుల కోసం, ఈ దేశ సంక్షేమం కోసం పనిచేస్తూ ఉన్నాయి. ఈ దేశంలో అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని మతాల ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాయి. ఈ దేశం ఈ దేశ ప్రజలది. కొద్దిమంది బ్యూరోక్రాట్స్‌దో లేకపోతే కొద్దిమంది వ్యాపారవేత్తలది మాత్రమే కాదు అని చెప్పాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే వాళ్ళ ఇమ్మీడియేట్ డిమాండ్ అసలుకి నీట్ ఎగ్జామ్. నిజంగా నాకు తెలిసి పాపం నీట్ ఎగ్జామ్ ఎంతమంది పిల్లలు అప్సెట్ అయిపోయారు. లక్షల మంది ఏడ్చారు. కొద్దిమంది ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. చనిపోయారు. కొద్దిమంది చనిపోయారు. వీళ్ళకైతే ఎవరు సమాధానం చెప్తారు? నీట్ ఎగ్జామ్ అన్నది ఆఖరికి రాసింది సింపుల్గా లీక్ అయిపోయింది. అన్ని సంవత్సరాలు పిల్లల తల్లిదండ్రులు అప్పు చేసి ఆస్తులు అమ్ముకున్నో కోచింగ్లని అదని ఇదని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మరీ ఘోరం. విద్యా వ్యవస్థ మొత్తం కొద్దిమంది చేతుల్లో, అది కూడా తెలుగుదేశం పార్టీ సమాన చేతుల్లో ఉన్నట్లు మనకు తెలుసు. ఆఖరి వాళ్ళు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ భవిష్యత్తు అయినాక అప్పుడు 470 మార్కులు వచ్చినాయని చెప్పుకునేవాళ్ళు. 360 రాలేదని చెప్తే ఇప్పుడు వీళ్ళ అబ్బాయి అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? పైగా కనుక ఇవన్నీ అర్థం కాదు వాళ్ళకి. ఎందుకు సార్ జస్ట్ కేంద్ర మంత్రితో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయించండి అనే డిమాండ్ని ఎందుకు కేంద్రం యాక్సెప్ట్ చేయలేకపోతుంది అనుకుంటారు? అంటే మమ్మల్ని అడిగే వాళ్ళ అనే ఒక ఆలోచన. అంటే అదొక అదొకటి పెద్ద పీక్స్కి వెళ్తుందంటే అట్లా పీక్స్కి వెళ్ళడం చాలా సమస్యకి పరిష్కారం కూడా కాదు కదా. ఆయన రాజీనామా చేస్తే సమస్య ఎంత పరిష్కారం అయిపోతుంది? దట్ ఈస్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి వాళ్ళకు ఉండాలా? మనం మీకు మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని క్వశ్చన్ చేస్తూ పోవాలా? ఇప్పుడు వరుసగా ఉదాహరణకి డోంట్ థింక్ అదర్వైజ్, ఎవరైతే ఎక్కడైనా ఒక తప్పు జరిగిందంటే దాన్ని ఇమ్మీడియట్గా బయట రావాలి కదా. ఉదాహరణకి నీట్ పేపర్ అవుట్ అయింది, బయటకు వచ్చింది, కోట్ల రూపాయలు మారాయి. చాలాసార్లు గమనిస్తే దాంట్లో ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కేంద్రంలో ఉన్న వాళ్ళు చెప్పేసి మనం వార్తలు చదివాము, విన్నాం. అధికార పార్టీ ఎక్కడైతే గవర్నమెంట్లో ఉందో అక్కడే జరుగుతాయని కూడా మనం విన్నాం, పేపర్లు చూసినవే, న్యూస్ చూసినవే. మరి అప్పుడే ఆ రోజునే ధర్మేంద్ర ప్రధాని వచ్చేసి దీన్ని చేస్తానని చెప్పి దాని బాధితులను సముదాయించి నేను ఉన్నాను అని చెప్పేసి చెప్పి ఉండాలా. దాని విషయం మాట్లాడకుండా నిన్నటి నుంచి మాట్లాడడం మొదలు పెడితే ఎట్లా? దానికంతా ఏమైనా మాట్లాడితేనే ఆఖరికి అది చెప్పాను కదా, అసలుకి ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేశద్రోహం అనే విధంగా కూడా ప్రచారం చేయడం చూస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి చెప్తున్నారు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం, విద్యార్థులు వాళ్ళ సంక్షేమం కంటే కూడా ప్రభుత్వానికి వేరే ఏం ప్రయారిటీ కాదు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఇమీడియట్గా వాళ్ళందరినీ శిక్షిస్తామని చెప్తున్నారు ఆయన. అంటే ఈరోజు మొట్టమొదటిసారి ట్వీట్ చేశారు ప్రధానమంత్రి. అసలుకి చూసారా మీరు ఆయన ఎంత వేగంగా ట్వీట్ చేశారో? అంత స్పీడ్గా ఆఖరికి సూపర్ కంప్యూటర్ నిర్మిస్తామని చెప్పి ఈ దేశంలో అంత వేగంగా, చాలా ఆలస్యంగా రెండవ నీట్ ఎగ్జామ్ కూడా అయిపోయి రిజల్ట్ కూడా వచ్చేసింది, రిజల్ట్స్ వచ్చేసింది. కనుక అంత వేగంగా విద్యార్థుల పట్ల, విద్యార్థుల క్షేమం పట్ల, దేశం పట్ల కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంది. ఐఎమ్ అప్రిషియేటింగ్ దేర్ స్పీడ్. అత్యంత అద్భుతమైన వాళ్ళ వేగాన్ని చూసి నేను అప్రిషియేట్ చేస్తాను. సో ఎంత బాధ్యత ఉందో ఆ వేగాన్ని చూసి వేగం చెప్పేస్తుంది ఎంత బాధ్యత ఉందో. నేను మొత్తం ఈ సమాజాన్ని ఒక విషయం కోరుతా ఉన్నాను, మీరు మంచిని మంచిగా, చెడ్డని చెడ్డగా చూడడం నేర్చుకోండి. చెడ్డ ఈ సమాజాన్ని నాశనం చేసే అంశాలు ఏమన్నా మీ ముందుకు వస్తే వాటిని ఖండించండి. ఈ సందర్భంగా నేను చేగు వీర గారిని గుర్తు తెచ్చుకుంటా ఉన్నాను. ఆయన ఒకనొక సందర్భంలో ఒక మాట అన్నట్లు, చెడ్డను చెడ్డగా చెప్పలేకపోతే బానిసత్వంలో అంతకంటే అధమ స్థాయి ఉండదు అని ఆయన చెప్పాడు. కాబట్టి దయచేసి జనాన్ని ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థులకు సంబంధించిన ఆందోళనపైన మాతో స్పెషల్గా మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది షైలజానాథ్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్.